గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఆ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం భారత చరిత్రలో ఒక చేదు అధ్యాయం. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకొని అక్కడి నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. మేఘనీ నగర్ సమీపంలో ఇంజిన్ ఫెయిల్ కావడంతో విమానం ఒక్కసారిగా కూలిపోవడం, భారీ మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా కళ్ల ముందే ఖాళీ బూడిదయ్యారు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న 241 మంది ప్రయాణికులు, అందులో 229 మంది ప్రయాణికులు, 10 మంది క్రూ సిబ్బంది, 2 పైలట్లు ఒక్క క్షణంలో విగత జీవులుగా మారిపోయారు. ఈ హృదయ విదారక దృశ్యాన్ని ఏఐ షార్ట్ ఫిలిం కళ్లకు కట్టినట్లుగా చూపించింది. విమానం కుప్పకూలిపోయినప్పుడు పక్కనే ఉన్న మెడికల్ కాలేజీలో విద్యార్థులు భోజనం చేస్తున్నారు. వారిపైకి విమానం దూసుకురావడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 38 మంది మెడికోలు ఈ ప్రమాదంలో మరణించడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇక ప్రమాద సమయంలో విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయినట్లు రైడర్ డేటా వెల్లడించింది. ఇంజిన్లు పనిచేయకపోవడంతో పైలట్లు విమానాన్ని తిరిగి రన్వే పైకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేశారు. కానీ విషాదం జరిగిపోయింది. ఈ ఘోర ప్రమాదం నుంచి సీట్ నెంబర్ 11Aలో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడగా మిగిలిన 241 మంది దుర్మరణం చెందారు. విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపానీ కూడా ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా విషాదం నింపింది. మరణించిన వారిలో 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్ వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారు. ఎయిర్ ఇండియా కూడా బాధిత కుటుంబాలకు భారీగానే పరిహారం ప్రకటించింది. ఈ ఏఐ షార్ట్ ఫిలిం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ లక్షలాది వ్యూస్ ను పొందుతోంది.